చంద్రబాబు నాయుడు గారు ఇలా అన్నారని. అప్పుడు మీడియా వాళ్ళు ఉండుండకపోవచ్చు, బహుశా ఈయనే చెప్పుండొచ్చు, రామరాజు గారే చెప్పుండొచ్చు. వచ్చింది నాకు. నేను ముందు నుంచి కూడా మీకు ఎప్పుడు నేను ఉండి ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని చెప్పలే. ఎంపీ ఆర్ ఎమ్మెల్యే నేనైతే పోటీ చేస్తాను, చట్టసభల్లో ఉంటాను అనే చెప్పాను తప్ప నేను ఎప్పుడు కూడా రామరాజు గారి గురించి ఇప్పుడు నేను లోకల్ కాదు అంటే నా ఊరి పేర్లు వరుసగా చెప్పుకోవాల్సి వచ్చింది తప్ప ఆ తల్లిగారు ఊరు, తండ్రి గారు ఊరు, తాతగారు ఊరు, ముత్తాత ఊరు అన్నీ. లేకపోతే నాకు చెప్పవలసిన అవసరం లేదు. ఎప్పుడు కూడా రామరాజు గారి గురించి నేను పల్లెత్తి మాట మాట్లాడలా. ఆయన నేను లోకల్ కాదు అని ఆయన అంటే కాదు అని TV9 NTV అదే పనిగా ఇంత పెద్ద ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఉండి మీద వాళ్ళు ఫోకస్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత. ఎందుకంటే బయట చూసే వాళ్ళకి ఓహో లోకల్ కాకుండా ఇంటికి వెళ్ళాడు అని అనుకుంటారేమో. ఇక్కడ వాళ్ళకి తెలుసు, మీ అందరికీ తెలుసు, మా పుట్టుపూర్వోత్తరాలు తెలుసు. అందుకని ఓవరాల్గా ఒక క్లారిఫికేషన్ ఇస్తే ఇది నా సొంత ఊరురా, పైగా నేను నా సొంత కాన్స్టిట్యున్సీలోనే ఉంటున్నాను. ఎమ్మెల్యే గారు భీమవరంలో ఉంటున్నారు, నేను ఉండిలోనే ఉంటున్నాను. ఆయన ఏమన్నా రేపు వెళ్ళి మార్చుకుంటే మార్చుకోవచ్చు, పర్వాలేదు. బట్ ఈ నిజం చెప్పాలి అనేది నా కోరిక. ఇంకేయో చాలా మార్పులు జరుగుతున్నాయి అంటున్నారు. నేను ఒకవేళ ఎమ్మెల్యే అయిపోతే ఇంకెవరినో ఒక వీరాది వీరుణ్ణి, శ్రీరంగనాథుడిని తీసుకొస్తారని చెప్పి కూడా వినపడుతున్నాయి. ప్రచారం కాదనుకుంటా, ఇంకొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నట్టుంది మరి అని అంటున్నారు. దాని మీద మీకున్న సమాచారం ఏంటి చెప్తే మనం వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఇంక సగం మంది మీడియా వాళ్ళు అటు ఉన్నారు కదా, స్లోగా వాళ్ళు ఇటు వస్తారు, పక్క ఫీడ్బ్యాక్ వస్తుంది. మిథున్ రెడ్డి గారు ఉన్నారంట. సో ఏంటి మీ ఇన్ఫర్మేషన్ ఏంటి, మీ ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, రేపు ఢిల్లీ నుంచి ఒక 3 వస్తున్నారు, వాళ్ళతో మాట్లాడి నేను చెప్పేస్తాను అని, వీరికి ఈయన ఎమ్మెల్యేగా లేనప్పుడు వారికి న్యాయం చేస్తాను, పోటీలో రఘురామరాజు ఉండాలి, ఇది ప్రజల ఆకాంక్ష. జగన్మోహన్ రెడ్డి బాధితుడు, జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నాడు. ప్రజలు ఆయన్ని ఉండిలో జోదగాళ్ళు ఈయనే ఉండాలని కోరుకుంటే కోరుకోవచ్చు. రాష్ట్రంలో కనీసం 2.5 కోట్లు నేను ప్రజాక్షేత్రంలో ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి 40 మంది గ్యాంబ్లర్ల కోరిక, కనీసం 2.5 కోట్ల ప్రజల కోరిక అనేది చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రయారిటీ ఉంటుంది. అలాగని నేను రామరాజు గారికి ఇవ్వకూడదని కానీ ఇంకోటి నేను కామెంట్ చేయట్లా. ఆయన కష్టపడ్డాడు, ఆయన మొత్తం హౌసెస్ అన్నీ తిరిగారు, ఎన్ని సత్యాలే, అదేమి నేను కాదంట్లా. కానీ ఒక పక్క యువజన శ్రామిక రైతు కాంగ్రెస్తో మాట్లాడుకుంటూ, తెలిసిందే కదా అందరికీ, మళ్ళీ ఇక్కడ ఆ క్రమంలో పార్టీని అలర్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. పార్టీ తీసుకునే నిర్ణయం బ్రాడర్ స్టేట్ లెవెల్ ఇంట్రెస్ట్లో తీసుకుంటుంది. గ్యాంబ్లర్స్ ఇంట్రెస్ట్ ఒకటే కాదు. ఓకే, అన్నీ చూసుకుంటూ కిందకు వస్తే ఓకే, గ్యాంబ్లర్ని కూడా చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. 2 కోట్లు కట్టారో అందరికీ తెలుసు, ఎందుకు పోరాడుతున్నారో అందరికీ తెలుసు. కానీ పార్టీని విమర్శించటం, నన్ను వ్యక్తిగతంగా విమర్శించటం అనేది మంచి పద్ధతి కాదు. రేపొద్దున నాకు ఎంపీ సీటు వచ్చిందనుకోండి, ఇప్పుడు ఈయన మరి పార్టీని విమర్శించాడు,
అనవసరం కదా. సపోజ్ రేపు రంగనాథరాజు కాదు ఈయనకి ఇస్తానన్నాడు అనుకోండి, వెళ్ళిపోవచ్చు. అడిగిన మాట నిజం, అందులో అబద్ధం లేదు. ఈయన ఎవరు పెట్టాడు, ఎవరు మాట్లాడారో తెలుసు. పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తాం, ఎమ్మెల్యే సీట్ ఇవ్వమని అన్నట్టుగా ఉంది. సో ఆయన మాట్లాడుకునేవాడిని తప్పులేదు. సీట్ రానప్పుడు ఇంకో పార్టీలో సీట్ ట్రై చేసుకుంటాం. అటు వెళ్ళిపోయేటప్పుడు మరి ఇంకా పార్టీని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. రేపు పొద్దున్న నేను ఎంపీ అవ్వచ్చు, ఆయన ఎమ్మెల్యే అవ్వచ్చు, ఇద్దరం కలిసి తిరగాలి కదా. నాకు ఓటేయండి అని ఆయన చెప్తాడు, రఘురాజు ఓటేయండి అని ఆయన చెప్తాడు, రామరాజు ఓటేయండి చాలా మంచోడు అని చెప్పి నేను చెప్పాలి. దానికి కూడా స్కోప్ అయితే ఉంది కదా, పూర్తిగా రూల్ అవుట్ కాదు కదా. రూల్ అవుట్ అవ్వకుండా మరి ఎందుకని ఇలాగా? ఈయనేమో 3 పూటలు భోజనం చేస్తాడా, ఇద్దరు ముగ్గురు అక్కడ భోజనం చేయొద్దని కూర్చోబెడతాడా? ఈయన కూర్చోవచ్చు కదా, న్యాయం కాదు కదా. వేరే వాళ్ళని భోజనం చేయకుండా ఉండమంటాం. చెప్తారు, ఇంటికి తీసుకెళ్ళిపోతారు, అంత కామనే అది. లేకపోతే పోలీసులు బతిమాలన్నీ వెళ్ళిపోతారు, తప్పదు అది. 2 రోజులు భోజనం చేయకపోతే సరైన ఎక్కించాలి కదా. నేను అనేది ఈయనకి బాధ ఉన్నప్పుడు ఆ బాధని ప్రజలకు పంచడం కరెక్ట్ కాదు. ఈయన కావాలంటే చేసుకోవచ్చు, అలాగే నేను చేయమని చెప్పట్లా. ఇంకొకరితో చేయించడం కరెక్ట్ కాదంటున్నా. వాళ్ళంతటా వాళ్ళు చేశారంటే మీరు నమ్ముతారా? ఎవరన్నా నమ్మరు కదా, అంతే కదా. అది అన్యాయం అంటున్నా, అంతే నేను అన్నది. సరే, ఒక విషయం సార్, మీరు ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక్కడ లోకల్ గా ఉంటాం, ఢిల్లీలో ఉంటారని చెప్పు వస్తారు. నేను అది కూడా వీళ్ళు చెప్తున్నారు.